మేడం, రాజధానిగా అమరావతి డిక్లేర్ అయింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది బాబుగారు చేస్తారని అందరికీ తెలుసు. ఆయన ఏమైతే అనుకుంటారో అది ప్రజల కోసం ఉపయోగపడే పని ఏదైనా ఉంటే ఎంత దాకైనా వెళ్ళి, ఎంత దూరమైనా వెళ్ళి ఆయన ఆ పని చేస్తారనేది నమ్మకంతోనే ఆనాడు రాజధాని ప్రజలు కూడా నమ్మి ఆయనకి భూములు ఇచ్చారు. 39,000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఇచ్చినందుకు మధ్యలో 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవడం, ఆ తర్వాత వైసీపీ రావడం, వాళ్ళు 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడి 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 అమరావతిని మొత్తం కూడా విధ్వంసం చేసి శ్మశానమని, ఎడారని అనేక రకాలుగా దాని మీద ప్రజల్ని భయభ్రాంతులను చేసి, మహిళలు ఏమైతే ఉన్నారో అమరావతి పాదయాత్రలో వాళ్ళని అనేక రకాలుగా తినే అన్నాన్ని కూడా కాళ్ళతో తన్నిచ్చేసి, బూటు కాళ్ళతో గర్భిణీ స్త్రీలను తన్నిచ్చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి 3 ముక్కలు ఆటాడి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, రాజధానిని విధ్వంసం చేసి, పోలవరాన్ని కూడా విధ్వంసం చేసిన ఘనత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది, వాళ్ళ నాయకులది, వాళ్ళ క్యాడర్ది, అందరూ కలిసి వాళ్ళు ఈ రకంగా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మళ్ళీ ప్రజలు గెలిపిస్తే ఇవాళ పోలవరం పరుగులు పెడతా ఉంది. రాజధాని ఇవాళ చట్టబద్ధత కల్పించారు. పార్లమెంట్లో, రాజ్యసభలో, అసెంబ్లీలో అన్ని చోట్ల కూడా చట్టబద్ధత ఇవాళ రాజధాని తీసుకొస్తే అది భరించలేక, ఎందుకంటే రాజధాని అని పేరు వినబడితే ఆయన చెవులకి, జగన్మోహన్ రెడ్డి చెవులకి అది పాయిజన్ లాగా వినపడుతుంది. ఇది జగన్కి ఎలా ఉంటుందంటే అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు పేరు వినబడితే మాకు పాయిజన్ లాగా అది ఒక ఆయనకి కంపరం వస్తుంది అన్నమాట. అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతి అనే పేరు వినపడకూడదు. ఆ వినబడటం కోసం మళ్ళీ ఈ చట్టబద్ధత కల్పించిన దాంట్లో రాష్ట్రం మొత్తమే కాదండి, దేశం మొత్తం కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకున్న తరుణంలో, అందరూ మద్దతు ఇచ్చిన తరుణంలో ఆయన ఒక్కడు మళ్ళీ ఏం చేయలేక చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందేమోనన్న ఒక అక్కసుతో మళ్ళీ మచిలీపట్నం, అలాగే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు అన్నీ కలిపి ఈ మావి గన్ నిజంగా గతంలో మాట్లాడిన మాటలే చాలా పిచ్చోళ్ళలాగా, ఆయనకేదో పిచ్చెక్కింది, లండన్ మందులు కూడా పనిచేయట్లేదు, కొంచెం మంచిగా మందులు ఇవ్వాలి అని చెప్పని అందరు సజెషన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పిచ్చి ముదిరిపోయింది. ఆ పిచ్చి ముదిరిపోయి ఈ మావిగనను నిజంగానే ఆయన పేర్లో గన్నుందండి. షర్మిల చెప్పింది, ఆయన పేర్లో గన్నుంది, అవినాష్ పేర్లో గొడ్డలు ఉంది, అవినాష్ పేర్లో కూడా నాశనం ఉంది. వీళ్ళంతా నాశనం చేయడానికే ఈ రాష్ట్రానికి దాపురించారు, కానీ వీళ్ళు మంచి చేయడానికి మాత్రం రాలేదని సొంత చెల్లి, తోబుట్టువు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే, ఒకప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్న చెల్లెలే ఇవాళ ఆ రకంగా మాట్లాడుతుందంటే మీ బతుకులేంటో, మీరేంటో, మీ చరిత్ర ఏంటో, మీరు ఎట్లాంటి మనుషులో, మీ మనస్తత్వం ఎట్లాంటిదో అన్నీ తెలిసే షర్మిల అంత బాగా చెప్తా ఉంది. ఇవాళ ఈ మావిగనికి నిజంగా ఆయన తీసుకొచ్చినందుకు ఆయన పిచ్చోడయ్యాడో, మరి ఇంకోటి అయ్యాడో జనం దృష్టిలో మాత్రం నిజంగానే చాలా జోకరు. ఇంతకుముందు మేము సైకో అనేవాళ్ళం, ఇప్పుడు జోకర్ అయిపోయాడు. ఈ జోకర్ ఇంకా రాష్ట్రానికి నేను పాదయాత్ర చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను, చాలా చూశారు ఇట్లాంటి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్ర తెలంగాణను ఎలా డెవలప్ చేశారో ఇక్కడ కూడా అలా చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉంది. ప్రజలు నువ్వు పాదయాత్ర చేసినా, తల్లకిందులుగా నువ్వు తపస్సు చేసినా నిన్ను ప్రజలైతే నమ్మే పరిస్థితులు అయితే లేరు. మేడం, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు కొంచెం వాన పడితే మునిగిపోతుంది అమరావతి, అలాంటి ఏరియాని తీసుకొచ్చి ఇప్పుడు డెవలప్ చేస్తానంటున్నారు, ఇది సాధ్యమా అంటున్నారు, దానికి మీ సమాధానం? అయిపోయింది, ఇక అమరావతి చట్టబద్ధత అయిపోయింది. ఇంక నువ్వు చేయగలిగింది అక్కడ మునగటం లేదు. రాష్ట్రం మొత్తం తుఫాను వచ్చి మునిగినా కూడా అమరావతిని టచ్ చేయలేదు, అమరావతి మునిగిపోలేదు. కావాలని ఎన్ని కల్లబొల్లి కబుర్లు, కాకమ్మ కబుర్లు తప్ప. అంటే ఏదో ఒకటి మసిపూసి మారేడుగా ఏదో ఒకటి చేసి అమరావతి పేరుని, రాజధాని అనే దాన్ని డ్రాప్ చేయాలి. నువ్వు ఎట్లాగో 3 ముక్కలాటకి 3 తట్టలు మట్టి కూడా ఎక్కడ నువ్వు పోసిన పాపాన పోలేదు. ఇవాళ నువ్వు వచ్చి చేసేది కూడా లేదు. వాళ్ళని బెదిరిస్తా, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని బెదిరించడం, ఆయన చూస్తా, ఎన్ని కోర్టులు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా. నీ చరిత్ర ఏంటో, నీ బతుకేంటో, నువ్వేమైపోతావో తెలుసుకో. నువ్వు ప్రజల దృష్టిలో మాత్రం జోకర్ అయిపోయావు. ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మొన్న తప్పు చేసి 11 సీట్లు ఇచ్చారు నీకు, ఇంకా 11 సీట్లు కూడా నీకు భవిష్యత్తులో రావు. సార్, రాజధాని అమరావతి డిక్లేర్ అయింది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి.
అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడిన తర్వాత అమరావతి చట్టబద్ధత అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే 2014లో అసెంబ్లీలో డిస్కషన్ వచ్చినప్పుడు రాజధాని పైన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిగా ఆమోదం తెలుపుతూ 30,000 ఎకరాలు ఉండాలని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే పేరు మీద అమరావతికి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే 2019-24 మధ్య మనకి రాజధాని అనేది ఏది చెప్పుకోవడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రజలు పోయింది. అది ఒక చరిత్ర. నిజానికి 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజధాని అమరావతిగా 2014లో నిర్ణయించబడిందో అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించాలన్న ఒక ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉభయ సభలో కూడా ఆమోదం పొందడం హర్షణీయం. ఈ రోజున ప్రజలు ఎందుకు ఆనందపడుతున్నారంటే అమరావతి రాజధానిగా అన్ని వర్గాలు కూడా దాన్ని వెల్కమ్ చేశాయి. అనేక ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత అమరావతిని ఒక రాజధానిగా 2014లో మనం నిర్ణయించడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రజలకు తెలుసు. 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఎంతో త్యాగంతో ల్యాండ్ పూలింగ్ అనే చారిత్రాత్మకమైన విధానంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆ రోజున రైతులు ముందుకు వచ్చి ఆ 34,000 ఎకరాలు రాజధానికి ఇచ్చిన వాస్తవాన్ని ఒకసారి ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈ రోజున చట్టబద్ధత పొందడం అనేది దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక స్థిరత్వం అనేది ప్రజలకి అమరావతి రాజధాని అనేది ఒక నమ్మకం కలిగింది, ఒక స్థిరత్వం వచ్చింది. ఈ రోజున ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఒక నమ్మకం కలుగుతుంది. అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందన్న ఆలోచనతో ప్రజలంతా కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఏదైతే ఒక కేంద్ర బిందువు అవుతుంది అమరావతి అనేది, ఉద్యోగ కల్పనకి కేంద్ర బిందువు అవుతుంది. రాబోయే రోజుల్లో హైదరాబాదుకి సైబరాబాద్ ఏ విధంగా ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో ఇక్కడ కూడా అమరావతి అనేది రాష్ట్రానికి మొత్తం ఆర్థిక పరంగా కేంద్ర బిందువు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా హర్షాన్ని తెలియజేస్తున్నారు. నమస్కారం.